రాజధాని నగరంలో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న కల్తీ నెయ్యి తయారీ విక్రయ ముఠాలపై హెచ్వాస్ట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా మెరుపుదాడులు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒకేసారి 130 ప్రాంగణాల్లో 39 తయారీ కేంద్రాలు, 90 విక్రయ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దాదాపు 36 టన్నుల కల్తీ నెయ్యి, దానికి ఉపయోగించే ముడి పదార్థాలు, హానికర రసాయనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లు నెయ్యి శాంపుళ్లను సేకరించి ల్యాబ్కు పంపించారు. భాగ్యనగరంలో కల్తీ నెయ్యి తయారీపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. పలు ప్రాంతాల్లో ఒకేసారి దాడులు నిర్వహించి భారీ ఎత్తున ముడి పదార్థాలు, హానికర రసాయనాల్ని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యి చేయడానికి వాడే మిల్క్ క్రీమ్ను మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు నుంచి తెప్పించినట్లు పోలీసుల విచారణలో తేలింది. నాసిరకం పదార్థాలతో అతి తక్కువ ఖర్చుతో తయారు చేసి మార్కెట్లో అసలు నెయ్యి ధరలకు విక్రయిస్తూ భారీగా అక్రమార్జనకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. పలు రసాయనాల్ని కలిపి ల్యాబ్ పరీక్షల్లో దొరకకుండా జాగ్రత్త పడుతున్నారని పోలీసులు వివరించారు. ఈ కల్తీ నెయ్యిని ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి 100% ప్యూర్ ఘీ, ప్రీమియం ఘీ, ఫామ్ ఫ్రెష్ ఘీ, నేచురల్ ఘీ అంటూ ఆకర్షణీయమైన పేర్లతో మార్కెట్లోకి వదులుతున్నారు. వీటిపై ఎలాంటి FSSAI లైసెన్స్ నంబర్, బ్యాచ్ నంబర్, తయారీతో పాటు ఎక్స్పైరీ తేదీలు ఉండడం లేదని హైదరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడించారు. మిల్క్ సాలిడ్స్ లకు బదులుగా పామాయిల్, వనస్పతి, కృత్రిమ సువాసన రసాయనాల్ని కలిపి అసలు నెయ్యిలా భ్రమింపజేస్తున్నారు. స్కిమ్డ్ మిల్క్ పౌడర్, పామాయిల్, వనస్పతి, స్టార్చ్, రసాయన ఫ్లేవర్లను కలిపి కృత్రిమంగా నెయ్యిని సృష్టిస్తున్నారని సిపి వెల్లడించారు. 130 ఎస్టాబ్లిష్మెంట్స్ ని మనం చెక్ చేశాము. దాంట్లో 39 ఘీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాం. అట్లానే 91 ఘీ సెల్లింగ్ అవుట్లెట్స్ ఉన్నాం. ఈ పామ్ ఆయిల్, వనస్పతి డాల్డా యూజ్ చేయడము, ఆర్టిఫిషియల్ ఘీ ఫ్లేవర్ ని వాడేసి అది ఒక ఆల్మోస్ట్ టేస్ట్ ఇమిటేట్ అవుతుంది. అది ఇంకోటి ఈ యొక్క స్కిమ్డ్ మిల్క్ పౌడర్ అంటే అది ఆల్మోస్ట్ ఇట్స్ 0% మిల్క్ ఫ్యాట్. ఆయుర్వేదిక్ డాక్టర్స్ కి ఇచ్చే నెయ్యి కూడా ఒక రకమైన అది కూడా అడల్టరేషన్ ఉంటుంది. ఇట్లా వాళ్ళు 4-5 టైప్ అడల్టరేషన్ ద్వారా ఈ యొక్క ఘీ అమ్మడం జరుగుతుంది. ఈ మిల్క్ క్రీమ్ కూడా బయట నుంచి రావడం జరుగుతుంది. మెయిన్లీ హర్యానా, మహారాష్ట్ర, యూపీ, ఎంపీ, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది. దాడుల్లో సుమారు 25.5 టన్నుల కల్తీ నెయ్యి, 8.7 టన్నుల క్రీమ్ ముడి సరుకు, పామాయిల్ 1200 లీటర్లు, వనస్పతి 600 లీటర్లు, 30 కేజీల పిండి పదార్థాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పామాయిల్, పామ్ కర్నెల్ ఆయిల్ కు బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్, లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిజరైడ్స్ వంటి రసాయనాల్ని కలిపిన ఆహారం తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వెల్లడించారు. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు 2 టైప్స్ ఆఫ్ అడల్టరేషన్ చేస్తారు. ఒకటి ఈ మిల్క్ ఫ్యాట్లో కొన్ని మిల్క్ ఫ్యాట్ రిప్లేస్ చేసి దీంట్లో పామ్ ఆయిల్ మిక్స్ చేయడం, ఇది అరోమాటిక్ ఫ్లేవర్ కోసం ఇది CEC కెమికల్ మిక్స్ చేయడం, తర్వాత టెక్స్చర్ కోసం స్టార్చ్ మిక్స్ చేయడం. సో అదే ఒక టైప్ లో వైలేషన్స్ ఉంది. సో వితౌట్ మిల్క్ ఫ్యాట్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ఉంది, దీంట్లో 0 ఫ్యాట్ ఉంది మిల్క్ ఫ్యాట్. సో ఈ రకాలుగా వాళ్ళు ఘీ ప్రిపేర్ చేస్తున్నారు. 100 లీటర్లో ఘీలో 15 to 20 లీటర్స్ పామ్ ఆయిల్ మిక్స్ చేస్తారు. ఆ టేస్ట్ మేనేజ్ చేయడానికి మళ్ళీ 7 to 8 కేజీస్ వనస్పతి మిక్స్ చేస్తారు. సో ఈ రకంగా వాళ్ళు ఈ టేస్ట్ మేనేజ్ చేస్తారు. నగరంలోని ప్రజలు ముఖ్యంగా FSSAI గుర్తింపు గమనించి నాణ్యమైన, గుర్తింపు పొందిన సీల్డ్ ప్యాకెట్లను మాత్రమే కొనుగోలు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎక్కడైనా అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తుంటే సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.